మారుతున్న టెక్నాలజీ, మార్కెట్ ఒడిదుడుగులను మనం ఎలా ఎదుర్కోవాలో ఈ విశ్లేషణలో చూద్దాం. రండి మొదలుపెడదాం. ఏఐ మన ఉద్యోగాలను తినేస్తుందా? ప్రస్తుతం అందరి భయమిదే. కాని దీనికి చరిత్ర ఒక అద్భుతమైన సమాధానమిస్తుంది. గతం చూస్తే ఏమర్థమవుతోంది? ఉద్యోగాలు పూర్తిగా మాయం కావు. అవి కేవలం కొత్త రూపాల్లోకి మారుతాయి అంతే. కంప్యూటర్లు వచ్చిన కొత్తలో గుర్తుందా? అకౌంటెంట్ల ఉద్యోగాలు పోతాయని అందరూ తెగ భయపడ్డారు కదా? కాని అసలేం జరిగింది? 20 పాత ఉద్యోగాలు పోతే ఏకంగా 200 కొత్త ఐటీ ఉద్యోగాలు పుట్టుకొచ్చాయి. ఇక్కడ అసలు శత్రువు టెక్నాలజీ కాదు. కొత్త స్కిల్స్ నేర్చుకోకుండా మనం అక్కడే ఆగిపోవడమే నిజమైన ప్రమాదం. కాబట్టి నిలదొక్కుకోవాలంటే టెక్నాలజీతో పాటే మన నైపుణ్యాలను కూడా అప్గ్రేడ్ చేసుకుంటూ కొత్త పాత్రలకు మారాల్సిందే. సరే, ఇది కేవలం కెరీర్కే కాదు సుమా. మన పెట్టుబడుల విషయంలో కూడా ఈ అడాప్టబిలిటీ సూత్రం పక్కాగా వర్తిస్తుంది. మన స్కిల్స్ను అప్డేట్ చేసినట్లే మన ఇన్వెస్ట్మెంట్స్ను కూడా అప్పటి సెక్టార్ ట్రెండ్కు తగ్గట్టుగా మార్చుకుంటూ వెళ్ళాలి. ఒక ట్రెండ్ మొదలైనప్పుడు ఏమవుతుందంటే ముందు పెద్ద కంపెనీలు లాభపడతాయి, ఆ తర్వాత చిన్నవి వాటి దారిలోనే వస్తాయి. కానీ చిన్న, తెలియని కంపెనీల వెంట పడితే ఏమవుతుంది? భారీ రిస్క్, సమాచారం లేకపోవడం, పైగా బోలెడంత టెన్షన్. అదే పెద్ద కంపెనీలైతే స్పష్టమైన చరిత్ర, ఖచ్చితమైన రీసెర్చ్తో పాటు మార్కెట్లో గట్టిగా నిలదొక్కునే సత్తా ఉంటాయి. అసలు విషయం చెప్పనా? మన పెట్టుబడి భద్రత కోసం ఓ 5% లాభాన్ని వదులుకున్నా ఏమాత్రం తప్పులేదు. రిస్కీ స్టాక్స్తో ఎప్పుడూ ఎమోషనల్గా అటాచ్ అవ్వకండి. లాభం ఎక్కడ్నుంచొచ్చినా దాని వాల్యూ ఒక్కటే కదా. అందుకే అనవసరమైన టెన్షన్లు పడే బదులు సేఫ్గా ఉంటూ స్థిరమైన రాబడిని ఎంచుకోవటం తెలివైన ఇన్వెస్టర్ల లక్షణం. ఫైనల్గా చెప్పొచ్చేదేంటంటే, మారుతున్న కాలానికి తగ్గట్టు మారడమే మన కెరియర్ని, మన సంపదని రెండింటినీ కాపాడుతుంది. మరి మనం మార్పును అందిపుచ్చుకుని ఎదుగుదామా, లేక పాత పద్ధతులతోనే వెనుకబడిపోదామా? ఆలోచించండి. ఎంపిక మన చేతుల్లోనే ఉంది.